సమస్యలు పరిష్కారం కావు. రైతు కూలీలు అసలు మీకు వీళ్ళు భూ సమీకరణను ఎందుకు పెట్టారు? భూ సేకరణలో అయితే గనక 1 ఎకరాకి 3 రెట్లు డబ్బులు ఇవ్వాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇన్ఫ్లుయెన్స్డ్ మొత్తాన్ని కూడా కవర్ చేయాలి. అంటే ఆ ప్రాంతంలో ఎవరైతే ఆధారపడి ఉంటారో కూలీలు, చిన్న చిన్న బడ్డీ కొట్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ జీవనానికి కూడా రిహాబిలిటేట్ చేయాలన్నది రూల్ అక్కడ. అవునా? భూసేకరణ చట్టం ఉద్దేశం అది. 2014 భూసేకరణ చట్టం 13-14 ఇక్కడ ఉంది. వీళ్ళకి కూడా 25,000 రూపాయలు ఏమో ఇచ్చినట్టున్నారు. ఏడాదికి 25,000, నెలకు కాదు, ఏడాదికి 25,000, 2,500 రూపాయలు. ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే, ఈ మాట అంటే మీరు రాష్ట్ర ద్రోహి, ఈ మాట అంటే గనక కొందరు త్యాగాలు చేయాలి. ఈ అనేవాడు ఎవడు త్యాగం చేయడు. ఎక్కడెక్కడ కూర్చొని సొల్లుపన్యాసాలు చెప్పేవాడు ఎవడు త్యాగం చేయడు. ఇప్పుడు వాళ్ళకి మూడోది, ఇప్పుడు ఇవాళ ఏం మాట్లాడతారు తెలుసా? మీరు గనక ఈ బయటని వేశారనుకోండి, ఏమని మాట్లాడతారు తెలుసా? రేపు పొద్దున ఇదే ఆ బయటలను కనుక విడిగా వేస్తే ఒళ్ళు బలిపెక్కి కొట్టుకుంటున్నారు. 500-600 రూపాయలు ఇక్కడ ఎవడెత్తాడంట. ఆ కాంట్రాక్టర్లకి 200-కి 300కి దొరుకుతుంటే మనోళ్ళకి ఆ జగన్ గారు అలవాటు చేసేసాడు ఫ్రీగా అని చెప్పేసి చెప్తారు వీళ్ళు. అదే మాటలు మాట్లాడతారు. జగన్ గద్దె దిగడంలో కీలకమైన పాత్ర పోషించింది ఏంటి? కూలీలు. ఇప్పుడు